టాలీవుడ్‌లో మరో గలాట మొదలైంది. అది 20%కి సంబంధించిన ఒక ఇష్యూ. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఒక జీవో జారీ చేసిందో, ఇదివరకు కొన్ని పెద్ద సినిమాలు వాటి టికెట్ రేట్లు పెంపుదల లేదంటే బెనిఫిట్ షోలు కి ఇచ్చిన అనుమతులు దాని నుంచి వచ్చే 20% ఏదైతే ఆదాయంలో 20% ఉందో అది ఫెడరేషన్‌కి ఇవ్వాలని చెప్పేసి ఇదివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సభలో ప్రస్తావించారు. దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. టికెట్ రేటు పెంచుకోవడానికి మేము అనుమతులు ఇస్తాం. అదే సమయంలో ప్రొడ్యూసర్లు సొసైటీకి గాని, చిత్రసీమకి గాని ఏం చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించడం, 20% ఏదైతే ఆదాయంలో 20% ఉందో అంటే టికెట్ రేట్ పెంచిన తర్వాత వచ్చే అదనపు ఆదాయంలో ఏదైతే 20% ఉందో అది ఫెడరేషన్‌కి ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. దానికి తగ్గట్టే ప్రొడ్యూసర్లు కూడా హ్యాపీగా దాన్ని ఒప్పుకున్నారు. ఎలాగో ఆదాయంలో పెరిగిన ఆదాయం నుంచి ఒక 20% ఇవ్వడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. పైగా అది ఫెడరేషన్‌కి ఇస్తున్నాం కాబట్టి మనస్ఫూర్తిగానే ప్రొడ్యూసర్లందరూ కూడా దానికి ఓకే చెప్పారు. అయితే ఇప్పుడు స్పష్టమైన జీవో వచ్చింది. 20% ఏదైతే పెంచారో అది వెంటనే ప్రభుత్వానికి జమ చేయాలని చెప్పేసి హోంశాఖ నుంచి ఒక స్పష్టమైన జీవో వచ్చింది. ఈ జీవోకి సంబంధించి టాలీవుడ్‌లో ఒక హాట్ చర్చ నడుస్తుంది. ఏదైతే 'పెద్ది' గానివ్వండి, 'మనశంకర వరప్రసాద్' కానివ్వండి, 'రాజాసాబ్' గానివ్వండి, ఈ మధ్య కాలంలో ఏదైతే పెద్ద సినిమాలు జీవో రేటు పెంచుకోవడానికి 'అఖండ' గానివ్వండి, ఎలాగైతే అనుమతులు తీసుకున్నాయో దానికి తగ్గట్టుగా ఆ 20% వెనక్కి తిరిగి కట్టమని చెప్పేసి ప్రభుత్వం స్పష్టమైన జీవో జారీ చేసింది. అయితే ఇక్కడే ఒక చిక్కుంది. 20% ఇవ్వడంలో నిర్మాతలకి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఇప్పుడు ఆ 20% ఎక్కడి నుంచి రాబట్టాలి? ఎవరు ఇవ్వాలి? అన్న దాని మీదే ఇప్పుడు చర్చ నడుస్తుంది. యాక్చువల్‌గా ఈ 20% అనేది ఎగ్జిబిటర్ల చేతిలో ఉండిపోయింది. వాళ్ళు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ 20% లెక్క చూపించి, ఆ 20% ఎగ్జిబిటర్ల చేతిలో ఉంచేశారు కాబట్టి, ఆ డబ్బు ఎగ్జిబిటర్ల ఖాతా నుంచే ప్రభుత్వానికి జమ అవ్వాలని చెప్పేసి ప్రొడ్యూసర్లు భావిస్తున్నారు. ఎగ్జిబిటర్ల నుంచి కూడా ఒక వాదన వినిపిస్తుంది. కొన్ని సినిమాలు అంటే 'మనశంకర వరప్రసాద్' గారు సూపర్ హిట్ అయింది. కానీ 'పెద్ది' సరిగ్గా ఆడలేదు. దాంతోపాటు 'అఖండ 2' ఆడలేదు. 'రాజాసాబ్' అయితే అది టోటల్‌గా వాష్ ఔట్ అయిపోయిన సినిమా. ఇప్పుడు ఈ సినిమాల నుంచి ఆల్రెడీ ఫ్లాప్ అయిపోయిన సినిమాలు, కొన్ని సినిమాలు హిట్ అయినప్పటికీ కూడా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వలేని పరిస్థితి ఉంది. సో, అలాంటి ఏరియాల నుంచి ఆ 20% ఎలా వెనక్కి తెస్తారన్నది చాలా చాలా పెద్ద క్వెషన్ మార్క్. కొన్ని కొన్ని ఏరియాలు, కొన్ని సినిమాలకు సంబంధించిన డబ్బంతా ఎగ్జిబిటర్ల దగ్గర ఉంది. వాటిని వెనక్కి తెప్పించాలి. వాటిని వెనక్కి రప్పించి అప్పుడు గవర్నమెంట్‌కి జమ చేయాలని చెప్పేసి ప్రొడ్యూసర్లు భావిస్తున్నారు. ఇప్పుడు ఆ బంతి ఇప్పుడు ఎగ్జిబిటర్ల దగ్గర ఉందా? లేదంటే ప్రొడ్యూసర్ల దగ్గర ఉందా? వీళ్ళిద్దరిలో ఎవరు ఆ 20% చెల్లించాలన్నది పెద్ద టాపిక్‌గా మారింది. ప్రొడ్యూసర్ల వాదన ఏంటంటే ఆ 20% ఎగ్జిబిటర్ల దగ్గరే ఉంది కాబట్టి ఎగ్జిబిటర్లే ఆ డబ్బు చెల్లించాలని చెప్పేసి ప్రొడ్యూసర్లు చెప్తున్నారు. ఎగ్జిబిటర్లు ఏమంటారంటే ఈ సినిమాలన్నీ కూడా మాకు లాభాలు తీసుకురాలేదు. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌లు కూడా అవ్వలేదు. సో, అలాంటప్పుడు మేము 20% ఎలా ఇస్తామని చెప్పేసి ఎగ్జిబిటర్లు చెప్తున్న వైనం కనిపిస్తుంది. సో, ఈ 20% అనేది ఇప్పట్లో తేలే వ్యవహారంలా లేదు. కొంతమంది ప్రొడ్యూసర్లు ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం ఉంది. అసలు ఏం జరిగింది ఈ 20% విషయంలో? డబ్బులు ఎక్కడ స్ట్రక్ అయ్యాయి? ఎక్కడి నుంచి రావాల్సింది? అనే విషయంలో ప్రొడ్యూసర్లు ఒక కూలంకుషమైన, ఒక స్పష్టమైన సమాచారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. సో, ఈ గలాట ఇక్కడితో ఆగేటట్టు లేదు. ఈ 4 సినిమాలకే పరిమితం కాలేదు. రాబోయే సినిమాల్లో కూడా కొత్త సినిమాలు వస్తాయి. అప్పుడు పెద్ద సినిమాలు రేట్ల పెంపు కోసం ప్రభుత్వాన్ని మళ్ళీ సంప్రదించాల్సొస్తుంది. అప్పుడు మళ్ళీ 20% అనే ఈ పంచాయతీ మళ్ళీ బయటకొస్తుంది. సో, ఈ పంచాయతీ అనేది ఇప్పట్లో తెగేలా లేదు. మరి ఫ్యూచర్‌లో ఏం చేద్దాం? ఫ్యూచర్‌లో రాబోతున్న సినిమాల గురించి 20%ని ఎలా రాబట్టుకోవాలనే విషయంలో ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైన ప్రణాళిక ఉన్నట్టు అర్థమవుతుంది. అసలు 20% అనేది పక్కన పెట్టి రూ. 1,00,00,000 సినిమాకు ఒక పెద్ద సినిమా వస్తుందంటే రూ. 1,00,00,000 ఏదైతే ఫెడరేషన్‌కి ఉందో ఆ ఫెడరేషన్‌కి జమ చేస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా జీవోలు గానీ, రేట్లు పెంచుకునేందుకు అనుమతులు గానీ, లేదంటే బెనిఫిట్ షోలకు అనుమతులు గానీ ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అంటే ఎంత వసూలు చేసినా ఈ సినిమా నుంచి, ఎంత వచ్చినా అదనపు రేట్ల నుంచి ఎంత ఆదాయం వచ్చినా అవేమి సంబంధం లేకుండా ఒక రూ. 1,00,00,000 ముందస్తుగానే నిర్మాత ప్రభుత్వానికి గానీ, ఫెడరేషన్ గానీ ఇవ్వగలిగితే సో, ఈ సమస్యని షార్ట్ ఔట్ చేసినట్టే అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. మరి సినిమా రిలీజ్‌కి ముందే రూ. 1,00,00,000 ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ నిజంగా రూ. 1,00,00,000 ఇవ్వగలిగితే అసలు
సమీకరణాలను మారతాయి. అంటే నైజాం ఒక 50 కోట్లకి అమ్మితే ప్రొడ్యూసర్ ఇంకా 51 కోట్లకి ఇంకా పెంచి ఆ డబ్బుని ఎగ్జిబిటర్ల దగ్గర నుంచి రాబట్టుకునే అవకాశం ఏమైనా ఉందా? అసలు ఇలా చేస్తే ఎలాంటి స్పందన వస్తుంది? ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి కానీ, ప్రజల దగ్గర నుంచి కానీ ఎలాంటి స్పందన వస్తుంది అనే దాని మీద కూడా రేవంత్ రెడ్డి కానివ్వండి, సినిమాటోగ్రఫీ మంత్రి కానివ్వండి కూలంకుషంగా చర్చలు నడుపుతున్నట్టు అర్థమవుతుంది. అసలు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రతిసారి ప్రొడ్యూసర్లు ఎందుకు కష్టపడాలి, ప్రొడ్యూసర్లు ఎందుకు ఫైట్ చేయాలి అన్న దాని మీద కూడా ఇండస్ట్రీలో ఒక చర్చ నడుస్తుంది. చాలా సినిమాల వరకు టికెట్ల రేటు పెంచండి అని చెప్పేసి ఏ ప్రొడ్యూసర్లు కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడిగే వాతావరణం అయితే మనకు కనిపించట్లేదు. 1-2 సినిమాలను మినహాయిస్తే చాలామంది ప్రొడ్యూసర్లు టికెట్ల రేట్లు పెంచకపోయినా పర్వాలేదు, ఉన్న రేట్లకే మేము సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పేసి చాలామంది నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మధ్యకాలంలో చూడండి, కొన్ని సినిమాలు టికెట్ల రేట్లతో గొడవ లేకుండానే రిలీజ్ అయ్యాయి. తక్కువ టికెట్ రేటు అందుబాటులో ఉన్నప్పుడు ఇంకా విరగబడి జనాలు థియేటర్కి వస్తారని చెప్పేసి ఒక బలమైన నమ్మకం అయితే ప్రొడ్యూసర్లో కలుగుతుంది. సో కాకపోతే వారణాసి లాంటి సినిమాలు వచ్చినప్పుడు టికెట్ రేట్ పెంచడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత. సో అలాంటి సినిమాలకి ఇలాంటి వెసులుబాటు తప్పకపోవచ్చు. వారణాసి లాంటి ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు కానీ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలాంటి టాప్ హీరోలు చేసిన సినిమాలు వచ్చినప్పుడు కానివ్వండి, వాళ్ళు ₹1,00,00,000 పక్కన పెట్టడంలో ఎలాంటి పెద్ద కష్టమేమి అనిపించదు. చాలా ఖర్చులు ఉంటే ఒక నిర్మాత సంబంధించి ఆ ఖర్చులు ఇది ఒక ఖర్చు అని చెప్పేసి ఆ ₹1,00,00,000 పక్కన పెట్టడంలో ఏ నిర్మాత కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. కాకపోతే ఆ ₹1,00,00,000 ఎలా ఖర్చు పెడతారు, ఆ ₹1,00,00,000కి లెక్క ఏమైనా ఉంటుందా, కార్మికులకి ఈ ₹1,00,00,000 ఎలా వాళ్ళ సంక్షేమానికి వాడతారు అనే విషయంలో ప్రభుత్వం దగ్గర ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటే గనక ఏ నిర్మాత కూడా ₹1,00,00,000 ఇవ్వడానికి వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. మరి ప్రభుత్వం దగ్గర అలాంటి స్పష్టమైన ప్రణాళిక ఏమైనా ఉందా? ఈ ₹1,00,00,000 ఫెడరేషన్ కోసం మేము ఎలా ఖర్చు పెడతాం అని చెప్పేసి ప్రభుత్వం ఏమైనా చెప్పగలదా? సో ఇదంతా పక్కన పెడితే ప్రతి సినిమా వచ్చేటప్పుడు, పెద్ద సినిమా వచ్చేటప్పుడు ఖచ్చితంగా జీవో ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే టికెట్ రేట్ పెంచే విషయంలో ఏదైతే ఉందో ఆ జీవో ఖచ్చితంగా అమలు చేసే ప్రణాళిక ఏమైనా ప్రభుత్వం దగ్గర ఉందా? ఇదివరకు మనం చూసాం, రాజసభకి టికెట్ రేట్లు పెంచారు. కాకపోతే బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు అనుమతులు చాలా లేట్గా ఇచ్చారు. ఎప్పుడో అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ సినిమాకి సంబంధించి జీవో కానీ ప్రభుత్వం యొక్క ఆర్డర్ కానీ బయటకు వచ్చింది. సో అర్ధరాత్రి జీవో రావడం, అర్ధరాత్రి ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతి రావడంతో అప్పటికే జరగాల్సిన ఆలస్యం జరిగిపోయింది. నిజంగా ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ఒక వారం రోజుల ముందో, 4 రోజుల ముందో, కనీసం 3 రోజుల ముందో ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి అనుమతిస్తే ఇదంతా ఏదైతే సర్కిల్ ఏదైతే ఉందో ఇదంతా చాలా సాఫీగా జరిగిపోయే అవకాశం ఉంది. సో ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే స్పష్టంగా ₹1,00,00,000 అనేది జమ చేయగలగడం. ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే పెద్ద సినిమాలు వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తూ ఒక వారం రోజుల ముందో, 4 రోజుల ముందో వాళ్ళకి జీవోల కోసం పరితపించకుండా, వాళ్ళ వెంట పడకుండా స్పష్టమైన ఒక ఆదేశాలు వస్తే ఇదంతా ఒక మెకానిజం లాగా, ఇకో సిస్టమ్ లాగా జరిగిపోతే, సాఫీగా జరిగిపోతే ఎలాంటి గొడవ ఉండదు. సో ఇప్పుడు మన దగ్గర 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, ఈ 20% కానివ్వండి, ₹1,00,00,000 కానివ్వండి ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు సిద్ధంగా ఉన్నారా? ఓకే, సిద్ధంగా ఉంటే వీళ్ళకి కావాల్సిన వెసులుబాట్లు కల్పించడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వస్తుంది? ఇవి 2 కూడా అటు ప్రొడ్యూసర్లు కానివ్వండి, ఇటు ప్రభుత్వం పెద్దలు కానివ్వండి తేల్చి చెప్పవలసిన అంశాలు. మరి ముందు ఏం జరుగుతుంది? ఇప్పటివరకు ఏదైతే బయటకు వచ్చిన ఈ 4-5 పెద్ద సినిమాలకు సంబంధించిన 20% ప్రభుత్వ ఖాతాలో ఎప్పుడు జమ అవుతాయి? లేదంటే ఈ ₹1,00,00,000 ఇష్యూ ఏదైతే పెద్ద సినిమా వస్తుందో రిలీజ్కి ముందే ₹1,00,00,000 చేసి ఆ ఫెడరేషన్కి ఇవ్వడం అనే ఈ ఇష్యూ మీద నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇది ఈరోజు హాట్ టాపిక్. మరో సందర్భంలో మరో మంచి టాపిక్తో కలుద్దాం.